నువ్వేంట్రా ఇక్కడ? బావే రమ్మన్నాడక్క, లొకేషన్ కూడా పెట్టాడు. ఎలా ఉన్నావు అక్క? బాగున్నావా? చాలా బాగున్నాను రా, చాలా హ్యాపీగా ఉన్నా. నువ్వు నిజంగా బాగుండంటే మనం ఇలా రోడ్డు మీద మాట్లాడుకునే వాళ్ళం కాదక్క. మన ఇంట్లో పడే టార్చర్ కన్నా వెళ్ళాక బాగుంటావు అనుకున్నా అక్క, కానీ చాలా బాధపడుతున్నావు అని అర్థమైంది. తప్పదు కిట్టు, అన్నిటికీ అడ్జస్ట్ అవ్వాలి కదా. అయినా డాడీ ఎలా ఉన్నారు? చాలా బాగున్నాడక్క. డాడీకి నేను గుర్తొస్తున్నానా? ఎందుకు గుర్తులేవక్క? ఎప్పుడు నీ గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకురా అబద్ధాలు చెప్తున్నావు? అమ్మకి నీ మీద ఉన్న కోపం ఇంకా తగ్గలేదక్క. నాన్నకు నువ్వు గుర్తొచ్చిన ప్రతిసారి నీ గురించి తప్పుగా చెప్పి ఆ కోపాన్ని ఇంకా పెంచుతుంది. పిన్నితో మాట్లాడదామని చాలాసార్లు కాల్ చేశాను రా, కానీ తిట్టి ఫోన్ పెట్టేసేది. మామయ్య, మా తమ్ముడు. హాయ్ మామయ్య. ఇక్కడ ఎందుకు నిల్చున్నావు బాబు? ఇంటి లోపలికి వెళ్ళి మాట్లాడుకోండి. అక్క, మామ ఇంట్లోకి వెళ్ళమన్నాడు కదా, పద వెళ్దాం. వద్దురా, ఇప్పుడు ఇంట్లో పరిస్థితులు ఏం బాగాలేవు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పక్కా వద్దు గాని. సరే అక్క, మరి నేను వెళ్ళొస్తా. సరేరా, అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉండు, నాకు నువ్వు తప్ప ఎవరు లేరు. సరే అక్క. ఇక్కడ ఎందుకు నిల్చున్నావు బాబు? ఇంటి లోపలికి వెళ్ళి మాట్లాడుకోండి.